ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందనామస్మరణతో వేడుకగా రథోత్సవం. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం. చక్రస్నాన మహోత్సవానికి సర్వం సిద్ధం. శ్రీవారి పుష్కరిణి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. టీటీడీలో విలీనమైన చంద్రగిరి కోదండరామాలయం విజయనగర రాజుల చారిత్రక వైభవానికి నిలువెత్తు దర్పణం. వృషభ వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనం. కాణిపాకంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 25, 26 తేదీలలో టికెట్లు అందుబాటులో లేవు. సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం 477 టికెట్లు. సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం 4545 టికెట్లు. సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం 12046 టికెట్లు. సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం 13823 టికెట్లు. అక్టోబర్ 1వ తేదీ గురువారం 6466 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అపురూప ఘట్టం మహారథోత్సవం. ఆ రథంపై రాజసంగ శ్రీనివాసుని దివ్య దర్శనం. సమస్త భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అపురూప ఘట్టం కళ్ల ముందు సాక్షాత్కరించిన వేళ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ స్వామి కొలువై ఉన్న రథాన్ని లాగుతూ గోవింద గోవింద అంటూ తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేసింది భక్తలోకం. శ్రీవారి వార్షికోత్సవాల్లో 8వ రోజైన బుధవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడి సర్వాలంకార భూషితులైన మలయప్ప దారు రథంపై ఆసీనులై భక్తులను ఆశీర్వదించిన ఆ అద్భుత ఘట్టం ఆనందభరితం. ఈ రథోత్సవంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం, టీటీడీ జేఈఓలు శ్రీ కె శ్రీనివాసరాజు, శ్రీ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే గరుడ ధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరిశంఖ చక్రములు శార్ంగమునదే హరి ఔదు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరి ఔదు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరుల గావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగే చక్రస్నాన మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు టీటీడీ శ్రీకార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. బుధవారం ఉదయం జరిగిన రథోత్సవంలో పాల్గొన్న ఈవో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భక్తులు పుష్కరిణి స్నానాన్ని చక్రస్నానం జరిగే సమయంలోనే కాకుండా
ఆ రోజు సాయంత్రం వరకు ఆచరించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం చక్ర స్నానం కార్యక్రమం ఉంది. దాంట్లో ఉదయం 4 గంటల నుంచి కూడా పుష్కరిణిలోకి భక్తుల్ని అలౌ చేస్తారు. వారందరికీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఆ ఎంట్రీ ఎగ్జిట్ని కంట్రోల్ చేస్తారు. ముఖ్యంగా భక్తులు గమనించాల్సింది ఏంటంటే సుదర్శన చక్రం మునిగిన తర్వాత ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఆ రోజంతా కూడా పుష్కరిణిలో స్నానం చేయొచ్చు. అదే సమయంలో స్నానం చేయాల్సిన అవసరం లేదనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతమంది భక్తులైనా కూడా ఆ రోజంతా ప్లాన్ చేసుకుని పుష్కరిణిలో స్నానం చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. మా దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్యాలరీస్లోనూ మిగతా చోట్ల పోలీసు సెక్యూరిటీ సిబ్బంది, గజ ఎత్తిగాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ టీమును కూడా మనం అక్కడ ఉంచడం జరిగింది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా రోజంతా ప్లాన్ చేసుకుని ఉదయం 8 గంటల నుంచి ఆ రోజంతా కూడా పుష్కరిణిలో భక్తులు స్నానం చేసుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని టీటీడీ యంత్రాంగానికి సహకరించి ఆ ఎంట్రీ ఎగ్జిట్ ద్వారా ఎంటర్ అయినట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒకసారి అది ఫిల్ అయిన తర్వాత ఒక్కసారి 9,000 మంది భక్తులు స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ 9,000 మంది భక్తులు సెపరేట్ ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్ళిన తర్వాత గ్యాలరీలో ఉన్న భక్తుల్ని ఒక క్యూ లైన్లో అలౌ చేస్తారు. దాన్ని ఫాలో అయ్యి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక చరిత్ర పుటల్లో చెరగని సంతకం చంద్రగిరి. చంద్రగిరి అంటే శౌర్యానికి గీసిన గిరిగా ప్రసిద్ధి. విజయనగర రాజుల కాలంలో ఒక వెలుగు వెలిగిన చంద్రగిరిలో అలనాటి వైభవాన్ని నేటికి మనకు చెబుతుంటుంది శ్రీ కోదండరామాలయం. ఈ ఆలయాన్ని విజయనగర ప్రభువులు నిర్మించారు. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయాన్ని టీటీడీ బుధవారం విలీనం చేసుకుంది. చారిత్రక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరి శ్రీ కోదండరామాలయం బుధవారం అధికారికంగా టీటీడీ పరమయ్యింది. ఇందులో భాగంగా ఆలయానికి చేరుకున్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులకు, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శ్రీ శివప్రసాద్కు అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ శ్రీ చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీ పోలా భాస్కర్ పాంచరాత్ర ఆగమం ప్రకారం స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక విలీన పత్రాలపై జేఈఓ శ్రీ పోలా భాస్కర్ సంతకం చేసి ఆలయాన్ని అధికారికంగా టీటీడీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని టీటీడీ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. చంద్రగిరి టెంపుల్లో ఎక్కడైనా రామాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఉంటారు. ఇక్కడ భరతుడు, శత్రుఘ్నుడు కూడా ఉన్నాడు. చాలా వైభవంగా ఉంది. విగ్రహాలు చాలా బ్రహ్మాండంగా ఉంది. టెంపుల్ పరిపూర్ణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ శ్రీరామచంద్రుడికి ఈ రోజు నుంచి నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా మనవి చేస్తూ మీ అందరూ కూడా మంచిని పెంచుకోవాలని, వస్తున్న యాత్రికులకి సౌకర్యాలు కల్పించాలని, యాత్రికులు వస్తేనే మనం అన్నటువంటి మాటని యాత్రికుల హృదయాల్లో తీసుకొచ్చేదానికి పరిపూర్ణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సహాయం చేయమని, సహకరించమని నేను అందరినీ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అనంతరం జేఈఓ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. చంద్రగిరిలో కోదండరామ ఆలయాన్ని ఈరోజు పాంచరాత్ర ఆగమయుక్తంగా ఈ ఆలయం నిర్వహించబడుతోంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి ఈరోజు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చాలా విశేషంతో కూడుకున్నటువంటి ఆలయం ఇది. అందుగురించి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఈ స్వాధీన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు 1:37 ఈ ఆలయాన్ని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్రం ప్రకారం మరి ఈ రిచువల్స్ను నిర్వహించే విషయంలో కానీ, అట్లాగే మరి టీటీడీ అన్న తర్వాత ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి టెంపుల్స్ విషయంలో. ఆ స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో కానీ ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఈఓ గారి ద్వారా బోర్డు యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని భవిష్యత్తులో ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దడానికి చర్యలన్నీ కూడా తీసుకోవడానికి
టీటీడీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శ్రీ శివప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ జి భానుప్రకాష్ రెడ్డి, శ్రీ ఏవి రమణ, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ డిపి అనంత, శ్రీ శేఖర్, డిప్యూటీఓ శ్రీ వెంకటయ్య, టీటీడీ ఏపీఆర్ఓ నీలిమ, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నాన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీవారి పుష్కరిణీ జలాల్లో జరిగే ఈ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. చక్రస్నానం నాడు స్వామివారి పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తారు. గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ చక్రస్నాన విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి అంకం అవబృదోత్సవం. చక్రస్నానంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఉత్సవం యాగ సమాప్తికి చిహ్నం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి చక్రాయుధానికి సుదర్శనమని పేరు. ఈ చక్రాయుధానికి జరిగే అవభృత స్నానానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణకు శ్రీవారి మనసెరిగి ప్రవర్తించిన ఈ చక్రాయుధాన్ని చక్రతాళ్వార్గా కీర్తించింది శ్రీవైష్ణవ సంప్రదాయం. శ్రీవారి ఆయుధాలలో ఏ ఆయుధానికి లేని ప్రత్యేక పురస్కారాలు ఈ సుదర్శన చక్రానికి లభించాయి. అందులో మొదటిది శ్రీవారి బ్రహ్మోత్సవాల అవబృదోత్సవంలో చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం జరపడం. చక్రతాళ్వార్కు ఈ తిరుమంజన సేవ ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో వైకుంఠ ద్వాదశి నాడు, రథసప్తమి నాడు చక్రతాళ్వార్కు ఏడాదికి 3 సార్లు తిరుమంజనం నిర్వహిస్తారు. అయితే వీటిల్లో బ్రహ్మోత్సవాల్లో జరిగే ఈ తిరుమంజనం ప్రత్యేకమైనది. ఉభయ దేవేరి సమేతుడైన మలయప్ప స్వామితో కలిసి పల్లకిలో చక్రతాళ్వార్ వరాహస్వామి కోవెలకు విచ్చేయడం, అక్కడ దేవీద్వయంతో కలిసిన స్వామితో పాటు తిరుమంజన సేవలను అందుకోవడం చక్రతాళ్వార్ విశిష్టతను తెలియచేస్తోంది. శ్రీ భూ పురుష సూక్తాది స్తోత్రాలతో ఆగమోక్తంగా సాగే ఈ తిరుమంజన సేవ ఉభయ దేవేరి సమేతుడైన మలయప్పతో పాటు సుదర్శన చక్రతాళ్వార్కు కూడా జరగడం మరో విశేషం. తిరుమంజనం అనంతరం సుదర్శన చక్రానికి భక్తి ప్రపత్తులతో స్వామి పుష్కరిణిలో తీర్థమాచరింపజేయడాన్నే చక్రస్నానమని అంటారు. సుదర్శన చక్రతాళ్వార్ కోనేట తీర్థమాడే సమయంలో పుణ్యస్నానమాచరించడానికి వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. సుదర్శన ప్రభావం చేత పునీతమైన పుష్కరిణీ జలాల్లో స్నానమాచరించడం వలన సమస్త దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సుదర్శనుని ఆళ్వార్లు దివ్య ప్రబంధాలలో అనేక పాసురాలలో ఘనంగా కీర్తించారు. శ్రీమన్నారాయణుడి బహిప్రాణంగా ఆళ్వార్లు సుదర్శన చక్రతాళ్వార్ను ప్రశంసించారు. పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమయ్య ఈ సుదర్శన చక్రాన్ని అనేక సంకీర్తనలలో శ్లాఘించాడు. దుష్టుల దునుమాడవో చక్రమా హరిచక్రమా అని, దానవ భంజక సుదర్శనమా అనే మరో కీర్తనలో సుదర్శనుని ప్రభావాన్ని ప్రస్తుతించాడు. తాళ్లపాక కవిగాయకులు గానం చేసిన సుదర్శన రగడ అనే ద్విపద బహుప్రాచుర్యంలో ఉంది. ఇంతటి ఘనమైన హరిచక్రానికి జరిగే ఈ చక్రస్నాన మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తరించాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి అంకమైన చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం తిరుమలలో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను ఆయన అభినందించారు.
ఈ సమావేశంలో అడిషనల్ సివిఎండ్ఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ డిప్యూటీఓ శ్రీ చిన్నంగారి రమణ, టీటీడీ పిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు, ఆలయ విభాగం వారు, ఇంజనీరింగ్ విభాగం వారు, ఎలక్ట్రికల్ విభాగం వారు, బ్రాడ్కాస్టింగ్ విభాగం వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారు, పబ్లిక్ రిలేషన్స్ విభాగం వారు, రిసెప్షన్ విభాగం వారు అందరికీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా అన్నపానీయాలు సరఫరా చేస్తున్నటువంటి అన్నప్రసాదం విభాగం వారు, గార్డెన్ విభాగం వారు అందరూ కూడా అత్యద్భుతంగా అహర్నిశలు కృషి చేసి తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థకు ఎనలేని ప్రతిష్టను తీసుకొని వచ్చారు. అత్యద్భుతమైనటువంటి లైటింగ్ని, ఎలక్ట్రిక్ ఇల్యూమినేషన్ని ఈ సంవత్సరం చూడగలిగాము. అత్యద్భుతమైనటువంటి మనకు పుష్ప సౌందర్యాన్ని చూడగలిగే అదృష్టము ఫ్లోరల్ డెకరేషన్ ద్వారా చూడగలిగాము. అదేవిధంగా పోలీస్ శాఖ వారి సహకారంతో మనం వేసినటువంటి ట్రాఫిక్ ప్లాన్ కూడా అన్ని వర్గాల ప్రశంసలు పొందింది. తిరుమలను 2 భాగాలుగా విభజించి ఆర్టీసీకి ఒక భాగము, మిగిలిన వాహనాలకు ఒక భాగాన్ని కేటాయించడం కూడా అందరూ స్వాగతించారు. ఈ సకల చరాచర జగత్తులో ప్రతి అణువు స్వామి స్వరూపమే. దర్శించే నేత్రం, స్పందించే మనసు ఉండాలే గాని ఆ హరి అంతటా వ్యాపించి ఉన్నాడనే సత్యం బోధపడుతుంది. అందుకే మనతో జీవించే ఏ ప్రాణినైనా ఆ భగవత్ స్వరూపంగానే భావించాలి. ఇదే సందేశాన్ని మనకు శ్రీవారి ఉత్సవాలు చాటుతుంటాయి. ఆ స్వామివారి సేవలో తరించిన గజరాజులు, అశ్వాలు, వృషభాలు మనకు కనువిందు చేస్తుంటాయి. బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకు ముందుగా కనిపించేవి గజరాజులు, అశ్వాలు, వృషభాలే. చక్కటి అలంకారంతో ఇవి బ్రహ్మోత్సవాలకు మరింత శోభను తెస్తుంటాయి. రాజసానికి, ఐశ్వర్యానికి, ధర్మానికి ప్రతీక అయిన ఈ మూగజీవాలు స్వామివారి సేవలో తరిస్తున్నాయి. సకల తీర్థాలు నెలవై ఉన్న శ్రీవారి పుష్కరిణికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక హారతి సమర్పిస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు జరిగే వాహన సేవల సమయంలో ఈ హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పుష్కరిణి ప్రాశస్త్యం, పుష్కరిణి హారతి గురించిన మరిన్ని వివరాలు మీకోసం. తిరుమల క్షేత్రంలో పవిత్రమైన కోనేరును శ్రీవారి పుష్కరిణిగా పిలుస్తారు. ప్రపంచంలోని అన్ని క్షేత్రాలకు ఈ పుష్కరిణి స్వామి వంటిదని ప్రసిద్ధి. ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరించడం వల్ల పాపాలు తొలగి రోగాలు నయమై పోగొట్టుకున్న రాజ్యాలు లభిస్తాయని పురాణోక్తి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ పవిత్రమైన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత పక్కనే ఉన్న శ్రీ వరాహస్వామిని ముందుగా దర్శించుకుంటారు. అనంతరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం 3 ఏళ్ల క్రితం పుష్కరిణి హారతిని ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా స్వామివారికి జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహించే వాహన సేవల సమయంలో ఈ పుష్కరిణి హారతిని సమర్పిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం స్వామివారికి నిర్వహించే వాహన సేవలలో ఈ పుష్కరిణి హారతి సత్సంప్రదాయమై కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగుస్తున్న సమయాన టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు తమ శాఖల పనితీరును మీడియాకు వివరించారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీ నాగేంద్ర కుమార్, ఆలయ డిప్యూటీఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎలక్ట్రికల్ ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు తమ శాఖలు బ్రహ్మోత్సవాలలో అందించిన సేవలను వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్, రిసెప్షన్ డిప్యూటీఓ శ్రీ రామారావు, పిఆర్ఓ డాక్టర్ టి రవి పాల్గొన్నారు. ఈసారి బ్రహ్మోత్సవంలో మొదటిసారిగా మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ప్రణాళికగా సిద్ధమైనటువంటి మా పోలీస్కి, సెక్యూరిటీకి అత్యంత ముఖ్యమైన ఇన్నర్ పెరిమీటర్ ఫెన్స్ అంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రాకారం గేట్స్ అన్ని కూడా మొదటిసారి వాడుకలోకి వచ్చాయి. సో వాటి వల్ల మా తరఫున ఉన్నటువంటి సెక్యూరిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్, అలాగే క్యూ మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా చాలా పటిష్టంగా తయారై చాలా చక్కగా అభివృద్ధి అయిందని చెప్పి భావిస్తున్నాం. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డైరెక్ట్ లైన్ వచ్చిన భక్తులు వచ్చినట్లు 2 గంటల లోపల మ్యాక్సిమం దర్శనం చేసుకుని అదేవిధంగా వాహనాలను కూడా స్వామివారిని దర్శనం చేసుకుని సంతృప్తిగా వెళ్లారు. ఇతర డిపార్ట్మెంట్స్, పోలీస్ శాఖ కానీ, విజిలెన్స్ శాఖ కానీ, ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ ఇచ్చిన దానివల్ల ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేశారు. కాబట్టి
చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ప్రతి భక్తులు కూడా 5 లడ్లు ఫుట్పాత్లు, అదేవిధంగా జనరల్లో 4 లడ్లు, 300 రూపీస్ టికెట్స్ ఉన్న వాళ్ళకి 4 లడ్లు కూడా ఇవ్వడం జరిగింది. దర్శనం పరిస్థితి ఈ రోజు చూడండి, 1 గంట లోపల దర్శనం అవుతా ఉంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. గురువారం నుంచి త్రయాహనిక దీక్షతో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అంకురార్పణ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుమాడ వీధులలో ఊరేగించారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలతో అంకురార్పణను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ చంద్రశేఖర్ పిళ్ళై, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దివాకర్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడు వివిధ వాహన సేవల్లో పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నాడు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వృషభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చక స్వాములు వరసిద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సర్వాంగ శోభితంగా అలంకరించి వృషభ వాహనంపై కొలువు తీర్చారు. భక్తులు జై గణేశ నామస్మరణలు చేస్తుండగా స్వామివారు వృషభంపై ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై వీధులు గణపతి బప్ప మోరియా నామస్మరణతో ప్రతిధ్వనించాయి. బీఎస్బీ, జుహు, అంధేరి, థానే తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను జుహు ప్రాంతంలోని సముద్రంలో నిమజ్జనం చేశారు. మంటపాలలోని వినాయక ప్రతిమలను వివిధ వాహనాలపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. బెంగళూరు వయ్యాలికావళ్లోని శ్రీ వెంకటేశ్వరాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్వామివారి సన్నిధిలో ఉత్సవాల్లో భాగంగా ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన ఊయలలో వేంచేపు చేశారు. వేద పారాయణాలు, అన్నమయ సంకీర్తనలు, నాదస్వర వాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ స్వామివారికి ఊంజల సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. గుంటూరు నగరంలోని ఇస్కాన్ మందిరంలో రాధాష్టమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ బలరాములకు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. గోవిందనామస్మరణతో వేడుకగా రథోత్సవం. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం. చక్రస్నాన మహోత్సవానికి సర్వం సిద్ధం. శ్రీవారి పుష్కరిణి వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. టీటీడీలో విలీనమైన చంద్రగిరి కోదండరామాలయం విజయనగర రాజుల చారిత్రక వైభవానికి నిలువెత్తు దర్పణం. వృషభ వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి దర్శనం. కాణిపాకంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి బుధవారం రాత్రి అశ్వవాహన సేవ జరగనుంది. కల్కి అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. మరి కాసేపట్లో జరిగే శ్రీవారి అశ్వవాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.